ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో పుదీనా పచ్చడి చేస్తున్నాను. సండే కదా, ఇడ్లీ చేస్తాను నేను ఎవ్రీ సండే. దానికి కాంబినేషన్గా పుదీనా పచ్చడి చేస్తున్నాను. సో వాటికి కావాల్సిన పదార్థాలు టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, పల్లీలు. సో ఎలా చేద్దామో చూసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పల్లీలు వేయించుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పల్లీలు మొత్తం వేగిపోయింది. ఇప్పుడు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర మంచి వేగాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి మంచిగా వేగాలి ఫ్రెండ్స్, ఒక 5 minutes. ఫ్రెండ్స్, అవి మంచిగా వేగిపోయినాయి చూడండి. ఇప్పుడేమో టమాటా వేసుకోవాలి. టమాటా కూడా ఒక మగ్గాలి ఫ్రెండ్స్. స్కిన్ అనేది ఊడిపోవాలి. 5-6 minutes సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని 5-6 minutes వేయించాలి ఇది. ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. డాడీ దగ్గరికి ఇప్పుడేమో పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్, కలర్ కోసం. పర్ఫెక్ట్ ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్. టమాటా స్కిన్ ఊడిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో పుదీనా వేసేయాలి ఫ్రెండ్స్. సో ఫినిష్ ఫ్రెండ్స్. మనం పుదీనా వేసినాం కదా, ఇది మగ్గిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి పల్లీలు, వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి పల్లీలు మిక్సీ పట్టేటప్పుడు. తర్వాత ఈ టమాటా, పచ్చిమిర్చి పేస్ట్, పుదీనా పేస్ట్ ఇందులో పట్టాలి ఫ్రెండ్స్. అందులోనే వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా పట్టుకోవాలి మెత్తగా. సో ఇప్పుడు ఇడ్లీతోటి సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. ఇడ్లీతోటి సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ వచ్చేసి మౌలాలి యు సురేఖ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.